Hi viewers, అందరికీ నమస్కారం. ఓకే, యాక్చువల్లీ టుడే దిస్ వీడియో ఇస్ అ వెరీ స్పెషల్ వీడియో అన్నమాట. ఓకే, వెరీ స్పెషల్ వీడియో అంటే నేను ఎప్పుడు ప్రాజెక్ట్ అని మాట్లాడుతుంటాను. యాక్చువల్లీ మనిషికి ఈ ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి జీవితంలో 4 ఇంపార్టెంట్ ప్రాజెక్టులు వస్తాయన్నమాట. ఆ 4 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏదో పోలవరం ప్రాజెక్టో ఏదో A-Team ప్రాజెక్టో కాదండి. ఇట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఇండివిజువల్, ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక అమ్మాయి అబ్బాయి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుంటే లైఫ్ పార్ట్నర్స్ అయితే అది ఒక ప్రాజెక్ట్. అంటే పెళ్లి చేసుకోవటం, ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఒక జీవితంలో రావటమే ఒక ప్రాజెక్ట్. అలాగే ఒక తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఒక బిడ్డ పుట్టింది అనుకోండి, 1 ఫ్యామిలీ మెంబర్ యాడెడ్ టు ద ఫ్యామిలీ అన్నమాట. దాంట్లో కూడా ఆ బిడ్డ అనేది కూడా ఒక ప్రాజెక్ట్. 2 ప్రాజెక్టులు అయ్యి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. మూడో ప్రాజెక్ట్ ఏంటి? మన తల్లిదండ్రులు మనకి జన్మం ఇచ్చారు కదా, వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ అనమాట. అంటే 3 ప్రాజెక్ట్ అయినాయి. ఇంకా 4వ ప్రాజెక్ట్ అంటే అది మనకి మేమే ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ 4 ప్రాజెక్ట్ అని చెప్తే ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి కొన్ని డెడ్ లైన్ ఉంటుంది. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక భార్య భర్త మీన్స్ హస్బెండ్ వైఫ్, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారనుకోండి, అట్ ద ఏజ్ ఆఫ్ 25 అనుకుందాం. సో ఆ ప్రాజెక్ట్ ఎన్ని ఏళ్ళు వ్యాలిడిటీ? 75 ఇయర్స్ ఆ ప్రాజెక్ట్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది మనిషికి ఉండాల్సిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అలాగే నెంబర్ 2, ఒక బిడ్డ పుట్టింది అనుకోండి, ఆ బిడ్డ చైల్డ్ అనేది ఎన్నేళ్ళు ప్రాజెక్టు? 25 ఇయర్స్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఫస్ట్ 25 ఇయర్స్ మనం వాళ్ళని అంత బాగా చూసుకోవాలి. ఒక బిడ్డ పుడుతుంది అనుకుంటే, లేకపోతే ఇఫ్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ చైల్డ్ అనుకుంటే ఒక 25 ఇయర్స్ యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అలాగే మూడోది, మనకి జన్మమిచ్చారు కదా తల్లిదండ్రులు, వాళ్ళని చూసుకోవాల్సింది ఎన్నేళ్ళ ప్రాజెక్టు? ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ టు బీ ఒక 50 ఏళ్ళ ప్రాజెక్ట్. నేను అన్ని క్యాలిక్యులేషను 100 ఏళ్ళు బతికితే అనే లెక్కల్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా మనకి మేమనుకుంటే వీఆర్ అబౌట్ 85 ఇయర్స్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఫస్ట్ 15 ఇయర్స్ మనకి ఏమీ తెలియదు కాబట్టి నెక్స్ట్ 85 ఇయర్స్. ఇప్పుడు ఈ 4 ప్రాజెక్టులో ఒక ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ గురించి మాత్రం నేను మాట్లాడబోతున్నాను. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఏ ప్రాజెక్ట్ సంబంధించింది? ఒక బిడ్డకు సంబంధించింది, ఒక చైల్డ్కి సంబంధించింది, ఒక స్టూడెంట్కి సంబంధించింది. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ అంటుంటాం, ప్రతి ఒక్కరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక బిడ్డకి. అయినా మనం చుట్టూ చాలా వరకు చూస్తుంటాం మనం స్టూడెంట్స్ వాళ్ళు ఎంత తెలివి ఉన్నా, నాకు తెలిసి ప్రపంచంలో తెలివి లేని స్టూడెంట్స్ ఎవరు లేదు. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఎ ఇంటెలిజెంట్ పర్సన్. అది ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు, అయినా వీ డోంట్ బిలీవ్. అయినా ఎందుకు అని మనం చాలా వరకు మన చుట్టూ చూస్తుంటే డిగ్రీ స్టూడెంట్స్ చూడొచ్చు, హై స్కూల్ స్టూడెంట్స్ చూడొచ్చు, ఇలా ఎదిగిన వాళ్ళే కావచ్చు, ఏమైనా లైఫ్లో కరెక్ట్గా చేయలేక, చదువుకోలేక, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేక ఉండాల్సిందే ఎందుకు అవసరం వస్తుంది, ఎందుకు అలా అవుతారనేది ఒక ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఉందన్నమాట. ఇది నేను చెప్తున్న విషయాలు కాదు, ఒక ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఈ 25 ఇయర్స్ ప్రాజెక్ట్ ఎవరైనా అర్థం చేసుకోండి, మీరు ఫస్ట్ తెలుసుకోండి. అలాగే మీకు ఎవరైనా తెలిసి ఉంటే చెప్పండి. ఎవరైనా బిడ్డ మీన్స్ వాళ్ళకి బిడ్డ కావాలి, ఆల్రెడీ వాళ్ళకి బిడ్డ ఉందంటే యూ నీడ్ టు టెల్ దెమ్ ఎ చైల్డ్ ఇస్ ఎ 25 ఇయర్స్ ప్రాజెక్ట్. ఆ 25 ఇయర్స్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలంటే దాని గురించి అన్నీ తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ డ్యూటీ మనదన్నమాట. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ చైల్డ్ ఆర్ ఏ స్టూడెంట్ అనమాట. ఒక బిడ్డ పుట్టిన తర్వాత 0 to 6 ఇయర్స్ ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ద బ్రెయిన్ ఏముంటుంది? 90% కంప్లీట్ అయిపోతుంది. 6 to 18 ఇయర్స్ అనదర్ 20% అవుతుంది. అంటే ఫస్ట్ 6 ఇయర్స్ బికమ్ వెరీ వెరీ క్రూషియల్ టు ద చైల్డ్స్ లైఫ్ అనమాట. అలాగే మనం గ్రోత్ ఆఫ్ మెజర్డ్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే మెజర్డ్ ఇంటెలిజెన్స్ ఒక తెలివిని మనం మెజర్ చేస్తే, ఓకే, మెంటల్ కెపాసిటీ అనొచ్చు, గ్రాస్పింగ్ ఎబిలిటీ అనొచ్చు. ఆ యాంగిల్లో చూసుకుంటే 0 to 4 ఇయర్స్ ఏజ్ ఏముంటుంది కదా, అప్పుడు మనం ఎక్కువ ఫోకస్ పెట్టాము వాళ్ళ పిల్లల మీద. ఆ 0 to 4 ఇయర్స్లో వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ 50% ఉంటుంది అనమాట, గ్రాస్పింగ్ ఎబిలిటీ. మెజర్డ్ ఇంటెలిజెన్స్ గ్రోత్ కూడా అంతే ఉంటుంది. దెన్ ఇఫ్ యూ లుక్ అట్ ఫర్దర్ 4 to 8 ఇయర్స్ ఇట్ విల్ బి 30%, 8 to 18 ఇయర్స్ ఇట్ ఈస్ 20%. అంటే మొత్తం 100%లో ఫస్ట్ 4 ఇయర్స్ 50%, సెకండ్ 4 ఇయర్స్ ఒక 30%, నెక్స్ట్ రిమైనింగ్ వాట్ ఎవర్ అప్ టు ద అడల్ట్హుడ్ ఇట్ ఇస్ ఓన్లీ 20% అనమాట. ఇది మనం చైల్డ్ది ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ద బ్రెయిన్ గురించి అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ మెజర్డ్ ఇంటెలిజెన్స్ గురించి అర్థం చేసుకోవడం కానీ. ఇప్పుడు మనందరూ చాలా మన చుట్టూ చూస్తుంటాం చిన్నపిల్లలు ఎలా ఎదుగుతారని. పుట్టినప్పటి నుంచి 1 to 12 months ఏం చేస్తారండి పిల్లలు? వెరీ సింపుల్, దే రెస్పాన్స్ టు సౌండ్స్, సాంగ్స్,
మనం ఏమైనా సౌండ్ చేస్తే సాంగ్ చేస్తే దానికి రెస్పాండ్ అవుతారు. అంటే లెర్నింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. లెర్నింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎలాంటి పదాలు వాడతాము, వాళ్ళు ఎలాంటి సౌండ్స్ వింటారు, దాని మీద ఆధారపడి వాళ్ళు లెర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ 1 to 2 years ఏం చేస్తారు, ఏబుల్ టు పికప్ ద వర్డ్స్. మనం చెప్తున్న వర్డ్స్ని పికప్ చేసుకోవడానికి, కలర్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి, అలాగే పిక్చర్స్ని రికగ్నైజ్ చేస్తారు. ఈ పిక్చర్ అంటే ఇలా ఉంటుంది, అమ్మ అంటే ఇలా ఉంటుంది, నాన్న అంటే ఇలా ఉంటుంది. దట్ ఈస్ హౌ దే అండర్స్టాండ్ 1 to 2 years. దెన్ కమ్స్ 2 to 5 years, చాలా క్రూషియల్ ఏజ్. ఈ టైంలోకి పిల్లలకి యాక్చువల్లీ ఈ రోజుకి నేను చూస్తున్న చాలామంది స్టూడెంట్స్కి ఈవెన్ దే ఆర్ ఇన్ డిగ్రీ ఉండొచ్చు, ఇంటర్లో ఉండొచ్చు, 8th ఉండొచ్చు, 9th ఉండొచ్చు, దే ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ బుక్స్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళే బుక్స్ చదవలేకపోతున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వెరీ వెరీ ఫండమెంటల్ మిస్టేక్, దట్ ఈస్ అర్లీ డెవలప్మెంట్ చైల్డ్ ఎడ్యుకేషన్లో సరిగ్గా జరగలేదు కాబట్టి దట్ హ్యాపెన్స్. ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద తోసేయాలని అందరూ ఆలోచిస్తుంటారు. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళ మీద తోసేయడం కన్నా మనం అర్థం చేసుకుంటే బాగుండేది అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అనమాట. సి ఐఎమ్ నాట్ గోయింగ్ టు బోర్ యూ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ ఎక్సైటింగ్ యాక్టివిటీస్. పిల్లలకి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలని చాలా ఎక్సైటింగ్ యాక్టివిటీస్, వాళ్ళని కంప్లీట్గా స్కిల్ఫుల్ ఎలా చేయాలి, మూర్ఖులు కాకుండా, ఓన్లీ మార్క్స్ తీసుకున్న మూర్ఖులు కాకుండా తెలివైన హ్యూమన్ బీయింగ్స్గా ఎలా మార్చాలనేది ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డిస్క్లోజ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ అనమాట. వాచ్ ద ఫుల్ వీడియో, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా ఇప్పుడు నేను చెప్పినట్టు 2 to 5 years ఏజ్కి వచ్చిన వెంటనే పిల్లలు ఎలా ఉండాలంటే దే షుడ్ బి ఏబుల్ టు రీడ్ దర్ బుక్స్ అండ్ దే షుడ్ బి ఏబుల్ టు టెల్ దర్ ఓన్ వర్డ్స్. వాళ్ళు ఓన్ వర్డ్స్లో ఏదైనా ఒకటి చదివితే స్టోరీస్ చెప్పేలా ఉండాలన్నమాట. దట్ ఈస్ వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రిపరేషన్. నేను ఇందాకే చెప్పాను, చైల్డ్ అనేది ఒక ప్రిపరేషన్ అన్నమాట. ప్రిపరేషన్ అని వస్తే ఇప్పుడు మనం స్కూల్కి పంపిస్తాం, కాలేజీకి పంపిస్తాం, ఎక్కడికైనా పంపిస్తాం. ప్రిపరేషన్ ఎప్పుడు చేస్తాం మనం పిల్లల్ని? ఆ ఎగ్జామ్ వస్తే, ఆ 10th వస్తే, ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్య 10th రిజల్ట్స్ వస్తుంది కదా, అందరూ స్టార్ట్ అయిపోయారు ఏ కోర్స్ చేయాలి. నౌ ఓన్లీ దే ఆర్ ప్రిపేరింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిపేరింగ్ దెమ్ ఫ్రమ్ ద ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రిపేర్ చేయకుండా ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంటారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే అని ఒక వరల్డ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అనాలిసిస్ట్ చెప్పే మాటలు. 6 ఏళ్ళకు వచ్చేసరికి రెడీ ఫర్ స్కూల్ ఉండాలి పిల్లలు. రెడీ ఫర్ స్కూల్ అంటే ఏంటి? స్కూల్కి వెళ్ళిగానే ఏబుల్ టు లిసన్ అండ్ కాన్సన్ట్రేట్ టు వాట్ టీచర్ ఈజ్ సేయింగ్, ఏబుల్ టు ఫాలో ద డైరెక్షన్స్. ఒక్కసారి చెప్తే ఆ డైరెక్షన్స్ని అలాగే కొంచెం కూడా మిస్ అవ్వకుండా ఫాలో అయ్యే కెపాసిటీ రావాలి పిల్లల్లోకి. ఎవరు తేవాలి అది? ఎక్కడ ప్రిపేర్ చేయాలి? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సి నార్మల్గా ఏమవుతుంది, ఇన్ హోమ్ లెర్నింగ్ అంటాం మనం. అంటే ఇంట్లో మనం లెర్నింగ్ని చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. కానీ మనకు తెలిసింది ఏంటి? ABCD 1 2 3 4 అంతే. సి 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో, బాగా చదివేవాళ్ళు, చదివని వాళ్ళు. చదవని వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంటుందంటే చదివే పిల్లలు దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎడ్యుకేషన్. ఏంటి? దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎడ్యుకేషన్. వాళ్ళని ప్రిపేర్ చేస్తుంటారు కరెక్ట్గా. ఎలా ఇప్పుడు వంట చేయాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్, అలా వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తారు? రీడింగ్ టు ద చైల్డ్. అంటే పిల్లల ముందు మనం కూర్చొని, పెద్దవాళ్ళు కూర్చొని బుక్కులు చదవటం కానీ, బుక్కులు చదివే ఇంపార్టెన్స్ చెప్పటం కానీ, అలాగే దాంతోపాటు వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దానికి తగ్గినట్టు కరెక్ట్గా యాక్యురేట్గా ఆన్సర్ ఇవ్వటం కానీ, ఓకే, వాళ్ళకి ప్రపంచంలో ఉన్న కొత్త విషయాలని వేరే రకంగా చెప్పటం కానీ, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళని ప్రిపరేషన్ మనం చేయొచ్చు. అన్ప్రిపేర్డ్ చిల్డ్రన్ ఏమవుతుంది? వాళ్ళు స్కూల్కి వెళ్ళగానే టీచర్లు A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ అంటారు, వీళ్ళు C ఫర్ క్రికెట్ అంటారు. అంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. F ఫర్ ఫిష్ అంటే వీళ్ళు F ఫర్ ఫ్రీ ఫైర్ అంటారు. బికాస్ దోస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. సో ఇక్కడ మనం ప్రిపేర్డ్, అన్ప్రిపేర్డ్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలనేది ఒక బేసిక్ అర్థం చేసుకున్నాం. నౌ దిస్ గోయింగ్ టు బి లాంగ్ వీడియో. ఎందుకంటే నేను ముందే చెప్పాను మీకు, చైల్డ్ అనేది 25 ఏళ్ళ ప్రాజెక్ట్. 25 ఏళ్ళ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలని చెప్పడానికి కనీసం 20 నుంచి 30 నిమిషాలు లేకపోతే ఏమీ చెప్పలేము. ఓకే, అది సరిపోదు. అయినా దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండింగ్ దిస్ పర్టికులర్ వీడియో. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు స్కూల్లో టీచర్స్, నేను చూస్తుంటాను హై స్కూల్ టీచర్స్ అందరూ చెప్తుంటారు, పిల్లలకి బేసిక్స్ బాగలేదండి. బేసిక్స్ అంటే ఏం బేసిక్స్ బాగాలేదు? నా క్వశ్చన్ అడుగుతున్నాను. దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు ఎనీ టీచర్ ఆర్ ఎనీ పేరెంట్ ఆర్ ఎనీ హై స్కూల్ ఆర్ ఎనీ కాలేజ్ లెక్చరర్స్ హూ సే దెర్ ఇస్ నో ప్రాపర్ బేసిక్స్. బేసిక్స్ అంటే ఏంటి? ఒక పిల్లోడికి, ఒక స్టూడెంట్కి కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటి? దట్ ఈస్ మై క్వశ్చన్. ఏంటి? ABCD 1 2 3 గ్రామరా? నో, నాట్ దట్. దెర్ ఆర్ అబౌట్ 12 స్కిల్స్, 12 ప్రూవన్ స్కిల్స్ ఫ్రమ్
ద హార్వర్డ్ యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషన్ గురించి హైయెస్ట్ రీసెర్చ్ జరిగింది, ఇంటెలిజెన్స్ గురించి, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పిన హార్వర్డ్ గార్డ్నర్ ఆ థియరీ బేసిస్ మీద చూసుకున్న హార్వర్డ్ యూనివర్సిటీ, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఏం చెప్తాయో, అలాగే పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్ట్ ఏం చెప్తారంటే ఒక 12 స్కిల్స్ అనేది చిల్డ్రన్కి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వొకాబులరీ అంటే ఏంటి? పదాలు అంటే సాంగ్స్ కాదు, వర్డ్స్. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వర్డ్స్. ఒక 6th స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ కుర్రోడు స్కూల్కి వెళ్ళే ముందు 2300 పదాలు తెలిసి ఉండాలంట వాళ్ళకి. ఏ లాంగ్వేజ్లో? వాళ్ళు ఏ మీడియంలో చదవబోతున్నారో ఆ లాంగ్వేజ్లో. ఇప్పుడు మన కర్మం ఏంటంటే, ఇంతకు ముందు అయితే 86% ఆఫ్ ద టైం పిల్లలు హోమ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాళ్ళు, 14% స్కూల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాళ్ళు. కానీ ఈ స్కూల్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అన్నీ మేమే చూసుకుంటాము, మేమేదో పోటీ పడుతున్నాము, మేమేమో గట్టిగా నేర్పించేస్తానని చెప్పి ఆ టైమింగ్స్ని రివర్స్ చేసి పెట్టారు. ఎస్పెషలీ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ అండ్ స్కూల్స్. 86% ఆఫ్ ద టైమ్ ద స్టూడెంట్స్ ఆర్ చిల్డ్రన్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కాలేజెస్ అండ్ స్కూల్స్. ఓన్లీ 14% ఆఫ్ ద టైమ్ దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోమ్. ఇక్కడ ఏంటి, టైం మొత్తం కాలేజ్లో స్కూల్లో ఇస్తున్నారు, కానీ ఏం స్కిల్స్ ఇవ్వాలని కూడా ఆలోచించట్లేదు. ఓన్లీ దేనో సిలబస్ కవర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్కి ప్రమోట్ చేయాలంటే ఎల్కేజీలు యూకేజీలు నేర్పిస్తారు కదా, 2300 పదాలు తెలియకపోతే వాళ్ళని ఫస్ట్ స్టాండర్డ్కి నువ్వు తీసుకున్నా ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. దే ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్తుంటే ఏదో 10/10 మార్క్స్ కాదండి. ఓకే, ఈ కాంపిటేటివ్ యుగానికి, ఫాస్ట్ పేస్ వరల్డ్కి కావాల్సింది అది కాదు. దే నీడ్ హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనమాట. నౌ లెట్ మీ గెట్ బ్యాక్ టు ద స్కిల్స్ రిక్వైర్డ్. వొకాబులరీ 2300 వర్డ్స్ తెలియాలి. నాలెడ్జ్ అండ్ క్యూరియాసిటీ, కనీసం ఏదైనా చూస్తే ఇది ఏంటి ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అనే ఒక క్యూరియాసిటీ ప్రిపరేషన్ చేయటం ఒక చైల్డ్ ప్రాజెక్ట్ యొక్క ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు ఉంటారు, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎవరు, ప్రాజెక్ట్ హెడ్ అంటే ఎవరు, ఐదర్ తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ టీచర్ ఉండొచ్చు. ఎప్పుడైనా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఏ టీచర్ అయినా సరే మీరు సంవత్సరం నేర్పించవచ్చు, ఒక రోజు నేర్పించవచ్చు, ఒక నెల నేర్పించవచ్చు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ మీ చేతిలో ఉన్నది ఒక 25 ఏళ్ళు ప్రాజెక్ట్. ఏంటి? ఒక 25 ఏళ్ళు ప్రాజెక్ట్. ఆ పిల్లోడు మీ దగ్గర 1 year ఉంటాడో 1 month ఉంటాడో తెలియదు, కానీ మీరు ఏదైనా నేర్పించాలనుకుంటే నెక్స్ట్ 25 ఏళ్ళకి ఆ కుర్రోడు ప్రిపేర్ అయ్యే లైఫ్కి సరిపోయినంత నాలెడ్జ్ కానీ, స్కిల్స్ కానీ, క్యూరియాసిటీ కానీ మనం వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలి. దెన్ కమ్స్ థర్డ్ వన్, పర్సెప్టిబిలిటీ అంటే ఏంటి? భగవంతుడు కొన్ని ఆల్ యానిమల్స్కి సెన్సెస్ ఇచ్చాడు. కొన్ని యానిమల్స్కి 1 sense ఇచ్చి ఉంటాడు, కొన్ని యానిమల్స్కి 2, 3, ఐ డోంట్ నో బికాజ్ ఐఎమ్ నాట్ ఎ బయాలజీ టీచర్. మనిషికి మాత్రం 5 sense అన్నారు. 5 sense తర్వాత మన పెద్దోడు 6 sense, 7 sense అని కూడా సినిమా కూడా వచ్చేసింది అనమాట. ఈ 5 senses ఎందుకు ఇస్తాడు మనకి? ఏదైనా నేర్చుకుంటే పర్సెప్షన్ అంటే 5 సెన్సుల ద్వారా మనం నేర్చుకోవటమే పర్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ నేర్చుకుంటారు, ఎలా నేర్చుకోవాలండి? అది కంప్లీట్గా సెన్సోరియల్ లెర్నింగ్ ఉండాలి. ఏంట్రా సెన్సోరియల్ లెర్నింగ్, మ్యాజికల్గా మాట్లాడుతున్నాను? ఐ విల్ షో యూ కెన్ టీచ్ మ్యాథ్స్ ఇన్ ఏ పర్సెప్టిబిలిటీ వే. ఇక్కడ కావాల్సింది మ్యాథ్స్ కాదు, ఇక్కడ కావాల్సింది పర్సెప్షన్. అందుకోసం మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్ పెట్టారు. వొకాబులరీ డెవలప్మెంట్ ఫస్ట్, నాలెడ్జ్ అండ్ క్యూరియాసిటీ సెకండ్, థర్డ్ వచ్చేసి పర్సెప్టిబిలిటీ, ఫోర్త్ వచ్చేసి లాజికల్ సీక్వెన్సింగ్ స్కిల్ అంటాం. సీక్వెన్స్ అంటే ఏంటి? ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్. సీక్వెన్స్ లేకపోతే ఏదైనా కరెక్ట్గా ఉండడానికి ఛాన్సే లేదు. సీక్వెన్స్ అంటే ఏంటి? లాజిక్గా ఆలోచించి నేను ఫస్ట్ ఏం చదవాలి, సెకండ్ ఏం చదవాలి, థర్డ్ ఏం చదవాలి, ఫస్ట్ ఏం పని చేయాలి అనేది ఆలోచించుకుంటూ చేసేది లాజికల్ సీక్వెన్సింగ్ స్కిల్ అంటాం. అలాంటి స్కిల్ని అర్లీ చైల్డ్ డెవలప్మెంట్లో ఇస్తే దెన్ ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ దర్ లైఫ్. అదర్వైజ్ లాజిక్ లేకుండా ఎలా పడితే అలా తిరుగుతుంటారు. దే విల్ బి కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద బుల్షిట్ పీపుల్ హు ఆర్ అరౌండ్ దెమ్. దెన్ కమ్స్ ఐడియాస్ అసోసియేషన్ స్కిల్, ఫిఫ్త్ వన్. ఐడియాస్ అంటే మనకి ఒక 4 ఐడియాలు వస్తాయి. ఈ ఐడియా ఒకటి, ఈ ఐడియా ఒకటి, ఈ ఐడియా ఒకటి, ఈ ఐడియా ఒకటి, ఒకే సబ్జెక్ట్ మీద. ఆ 4 ఐడియాస్ని ఎలా అసోసియేట్ చేయటం, ఒకటికొకటి ఎలా కనెక్ట్ చేయటం అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ స్కిల్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ స్కిల్ విచ్ స్కూల్ హ్యాస్ టు టీచ్, ఏ టీచర్ హ్యాస్ టు టీచ్ ఆర్ ఏ పేరెంట్ హ్యాస్ టు టీచ్. ఇవన్నీ మన తలరాత బాగలేకో ఏమో తెలియదు, కానీ
పరిగెత్తుల్లో ఈ స్కిల్స్ అని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు చాలామందికి సో కాల్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. కంపేరింగ్ స్కిల్ దెన్ కమ్స్ వెరీ ఇంపార్టెంట్. కంపేరింగ్ స్కిల్, రెండు వస్తువులు చూస్తే కంపారిజన్ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ తెస్తే ఫిజిక్స్ అంటే ఏంటి, కెమిస్ట్రీ అంటే రెండింటికి మధ్య కంపారిజన్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఏదో కండక్టర్ కానీ సెమీ కండక్టర్ కానీ ఆ రెండింటి కంపారిజన్ స్కిల్ ఎప్పటి నుంచి నేర్పించాలండి? ఇట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒక స్క్వేర్కి ఒక సర్కిల్కి కంపారిజన్ ఎందుకు చూపిస్తారు? ఈ కంపారిజన్ స్కిల్ ఇది ఈవెన్ ద చైల్డ్ షుడ్ నో అండ్ ఈవెన్ ద పేరెంట్ వాళ్ళకి కూడా తెలియాలి. ఒక సిలబస్ నేర్పిస్తున్నానంటే ఈ పర్టికులర్ నేర్పిస్తున్నాం వల్ల ఏం స్కిల్ వస్తుంది వాళ్ళకి అని. దెన్ కమ్స్ రికగ్నిషన్ ఎబిలిటీ, చాలా ఇంపార్టెంట్. ఏదైనా రికగ్నైజ్ చేసే ఎబిలిటీ మనకు ఉండాలి. వాట్ ఈజ్ వాట్ అనేది స్టూడెంట్స్కి, దట్ ఈస్ ఆల్సో యూ నీడ్ టు డూ. దెన్ కేటగరైజేషన్ ఎబిలిటీ. ఇప్పుడు రికగ్నిషన్ ఎబిలిటీ చెప్పాను, అలాగే కంపారిజన్ స్కిల్ చెప్పాను, కేటగరైజ్ చేయండి రా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్ అండ్ రీజనింగ్ స్కిల్లో ఇది చెప్తారు. ఒక 4 పదాలు ఇచ్చేసి దీనికి సంబంధం లేనిది కేటగిరీని వేరే వర్డ్ని మార్క్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ కేటగరైజేషన్ స్కిల్. ఈ కేటగరైజేషన్ స్కిల్, హై అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, నా కళ్ళు ఏదో ఒకటి చూస్తుంది, నా హ్యాండ్ ఏదో ఒకటి చూస్తుంది, దాన్ని అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. హై అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, నౌ ఐఎమ్ ప్లేయింగ్ దిస్ యాక్టివిటీ, మై ఐ ఈజ్ వాచింగ్ దిస్ బటన్. హై అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఎలా ఉండాలి? నేను ఇలా చూసి ఇక్కడికి వెళ్ళాలని ఉండాలి. అది వదిలేసి నేను ఇది తీసుకెళ్ళబోయి ఇది తీసుకెళ్ళి పెడితే దట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ హై అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్. దిస్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద అర్లీ చైల్డ్ డెవలప్మెంట్. అలాగే ఎడ్యుకేషన్ సెంటర్స్లో బేసిక్స్ ఇవన్నీ మీద ఫోకస్ పెట్టాలన్నమాట. దెన్ కమ్స్ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ. కూర్చొని 40 నిమిషాలు ఒక క్లాస్ వినాలంటే దిట్ ఈస్ నాట్ ఎ జోక్. వింటుంటారు కానీ ఆర్ దే దేర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. ఎప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది? 2 విషయాలు. ఒకటి, మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ మనకు అవసరమైన విషయం అయితే దాని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. అలాగే ఏదైనా ఒకటి ఆల్రెడీ ప్రీ నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ గురించి కాన్సన్ట్రేషన్ రావాలంటే కొంచెం మ్యాథ్స్ బేసిక్స్లో ఉండాలి స్ట్రాంగ్గా, వాళ్ళకి దాని విలువ తెలియాలి. అప్పుడు కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ స్కిల్స్ని, ఎబిలిటీని డెవలప్ చేయాలి. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్. మన బ్రెయిన్లో, హ్యూమన్ బ్రెయిన్లో 2 పార్ట్ ఉంటాయండి, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని చెప్పి. లెఫ్ట్ బ్రెయిన్ సంబంధించింది ఏమిటంటే అన్ని లాజికల్ థింకింగ్, రైట్ బ్రెయిన్ సంబంధించింది ఏంటంటే అన్ని క్రియేటివ్ థింకింగ్ అనమాట. ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఉంటుంది కదా, అది రైట్ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీ వచ్చేసి లెఫ్ట్ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైనా చూస్తుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, రైట్ సైడ్ పార్ట్ ఇలా అయిపోతుంది. అలా ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. నా ఈ లాజిక్కు క్రియేటివ్ బ్రెయిన్కు రెండింటికి కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అవుతుంది? వెన్ యూ ప్లే సమ్ యాక్టివిటీస్ ఇన్ ద అర్లీ చైల్డ్హుడ్, వెన్ యూ యూస్ బోత్ హ్యాండ్స్, బోత్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీస్ అనమాట. సో ఇవన్నీ ఆలోచించుకొని సరైన స్కిల్స్ ఇవ్వాలంటే వీ నీడ్ హ్యావ్ ప్రాపర్గా చెప్తాను. 1 గంట టైం పడితే చాలండి. ఏ స్కూల్ అయినా 10 గంటలు, 12 గంటలు, 13 గంటలు, ఓ మై గాడ్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ నెసెసరీ. అర్లీ చైల్డ్ డెవలప్మెంట్లో ఐదర్ ద పేరెంట్స్ ఆర్ ద ట్యూషన్స్ ఆర్ ద స్కూల్ టీచర్, ఇఫ్ దే స్పెండ్ 4 T's, ఏంటి 4 T's, సరైన టైమింగ్స్, సరైన ట్రైనింగు, సరైన టూలు, సరైన టెక్నిక్. వాట్ ఈస్ దట్? టైం, టూల్స్, ట్రైనింగ్ అండ్ టెక్నిక్. ఈ 4 వాడి పిల్లలకి స్కిల్స్ నేర్పిస్తే దట్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఇన్ నెక్స్ట్ 25 years అని చెప్తూ లెట్ us షో యూ మన ఏం అకాడమీలో ఎలాంటి ఒక యాక్టివిటీస్ ఉంటాయని చెప్పి. సి వీ హ్యావ్ కేటగరైజ్డ్ బేసిక్ స్కిల్స్ అనేది 3 రకాలుగా మార్చామన్నమాట. బేసిక్ ఒకటి వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి వి హైలీ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దాని మీద మ్యాథమెటిక్స్, దాంతోపాటు బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ 3టికి సంబంధించినట్టు దాంతోపాటు నాలెడ్జ్ అండ్ క్యూరియాసిటీ కూడా ఫోకస్ చేస్తున్నాం. దిస్ ఈస్ ఫార్ అర్లీ చైల్డ్ డెవలప్మెంట్, చిన్న పిల్లలకి అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 రైట్ ఫ్రమ్ 2 years, 2 ఏళ్ళ పిల్లల నుంచి 14 ఏళ్ళ పిల్లల దాకా ఆసమ్ అండ్ ఫ్యాంటాస్టిక్ యాక్టివిటీస్తో పాటు వాళ్ళకి కంప్లీట్ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది కొన్ని టూల్స్ మనం చూద్దాం. సి లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, దిస్ ఎ బుక్, వీ నీడ్ టు టీచ్ ద రీడింగ్ టు ఏ బుక్ చైల్డ్. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ని కేర్ఫుల్గా మీరు గమనిస్తే, ఒక సెకండ్ క్లోజర్ వ్యూగా తీసుకుంటాను. సి ఇఫ్ యూ లుక్ అట్ దిస్, ఇది ఒక ఐ వండర్ వై అని చెప్పి ఒక బుక్ అనమాట. అంటే ఈ బుక్లో సోప్ మేక్ బబుల్స్ అండ్ అదర్ క్వశ్చన్స్ అబౌట్ సైన్స్ అని ఒక టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది మన క్యూరియాసిటీని డెవలప్ చేయడానికి, దీన్ని టెక్నాలజీ వాడుకొని, ఇఫ్ యూ కెన్ లుక్ అట్ దిస్, దేర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ పెన్ విచ్ క్యాన్ బి కనెక్టెడ్ టు స్పీకర్. పెద్ద స్పీకర్కి కనెక్ట్ చేశాను అనమాట. వాట్ వీ డూ అంటే, వెన్ వీ ఓపెన్ దిస్, వాట్ హ్యాపెన్స్, సి ఇక్కడ ఒక
32 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఏంటి? వాట్ ఈస్ సైన్స్ అబౌట్, వాట్ డూ సైంటిస్ట్ డూ, వాట్ కెన్ వాక్ ఆన్ వాటర్, నీళ్ళ మీద ఏం నడుస్తాయి, ఇలా ఒక 32 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు ఈ పిల్లలకి ఈ నాలెడ్జ్ నేర్పించేతో పాటు వాళ్ళకి మనం ఏం చేస్తాము, అది ఎలా చదవాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది కూడా మనం చూపిస్తాం. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు, పెద్దోడు ఎవరైనా ఉండొచ్చు, వాట్ ఈస్ సైన్స్ అబౌట్ అని చదవాలి. ఇది క్వశ్చన్, అవునా? ఇప్పుడు వాళ్ళకి చదువు రాదనుకోండి ఇంగ్లీష్లో, దే ఆర్ వీక్ ఇన్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ ప్రొనౌన్సియేషన్. వాట్ వి డూ అంటే వి టచ్ దిస్ ఇయర్. What is science about? What is science about? Science is all about discovering how and why things happen in the world around you. It's about everyday things like finding out where water goes when it boils, as well as more complicated things like why we need water to live. ఇప్పుడు చూసారు మీరు, ఎగ్జాక్ట్గా క్లారిటీగా విన్నారో లేదో తెలియదు కానీ దిస్ రీడ్స్ అగైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఇది తీసుకున్నారు అనుకోండి, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ బోల్డ్ లెటర్స్ ఉంది, వాటర్. వాటర్ అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ ఉంది అనుకుందాం. ఆ డెఫినేషన్కి ఎలా ఉంటుంది, ఈ బోల్డ్ లెటర్స్ ఉన్న టచ్ చేస్తే యూ కెన్ సీ వాట్ హ్యాపెన్స్ టు దిస్. Water. Water is a see-through liquid with no taste or smell. It is a mixture of the gases hydrogen and oxygen. Boils. To boil a liquid is to heat it so that it begins to change into a gas. ఇప్పుడు మీరు చూసారు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇది చదివేది కూడా అర్థమైంది. వాట్ హ్యాపెన్స్, ఇది ఇప్పుడు ఇలా చదువుతున్నప్పుడు మీరు కరెక్ట్గా గమనిస్తే వాట్ ఈజ్ సైన్స్ about? Science is all about discovering how and why things happen in the world around you. It's about everyday things like finding out where water goes when it boils, as well as more complicated things like why we need water to live. ఇప్పుడు మీరు చూసారు ఇలా ఒక ఇన్ఫర్మేషన్ పిల్లోడు ఏం చేస్తారు, దే లర్న్, దే లిసన్ హౌ టు ప్రొనౌన్స్ ఇట్ అండ్ దే స్టార్ట్ అండర్స్టాండింగ్ ద రీడింగ్ ఆల్సో, ఎలా రీడ్ చేయాలి. తర్వాత నేర్చుకున్న తర్వాత ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటరాక్టివ్ బుక్స్ అనమాట ఇవన్నీ. సి ఫర్ ఎగ్జాంపుల్, scientists do is to ask questions. Well done. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగింది, వన్ ఆఫ్ ద థింగ్ సైంటిస్ట్ డూ ఇస్ ఆస్క్ క్వశ్చన్స్, రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి, రైట్ అని పెడితే వెల్ అని పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. Water is a liquid. Water is a liquid. True or false? Let's an example. False అని పెడదాం. You're right. ఓకే, ఇక్కడ పెడితే రైట్ అని వచ్చింది. When water boils, it changes into a gas. When water boils, it changes into gas అని అడిగింది అనమాట. ఇప్పుడు ఇక్కడ పెడదాం. Unlucky this time. అన్లక్కీ దిస్ టైమ్ అంటే సి ఇలా టెక్నిక్లో టూల్స్తో పాటు వాళ్ళకి నేర్పిస్తే దే విల్ స్టార్ట్ లెర్నింగ్ మోర్. సి లైక్ దిస్. Pen on the scientist to find out more. సైంటిస్ట్ మీద పెడితే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. Scientists study all sorts of things, from how frogs jump to why stars shine. The important thing about being a scientist is to ask questions and try to get closer to the facts. ఓకే, ఇలా సి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వాట్ అబౌట్ వన్ సిరీస్. ఇలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ ఆఫ్ బుక్స్ తీసుకొని మనం వాళ్ళకి డిఫరెంట్ థింగ్స్ నేర్పించినప్పుడు వాళ్ళకి క్యూరియాసిటీ కానీ స్కిల్స్ కానీ డెవలప్ అవుతుంది. సి లైక్ దిస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టాపిక్స్ అనమాట. స్పేస్ గురించి, పిరమిడ్స్ గురించి, దిస్ ఆల్ వి టీచ్ ఇన్ ద ఏం అకాడమీ అనమాట. మన ఏం అకాడమీలో వీ యూజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్స్ టు మేక్ ద చిల్డ్రన్ స్కిల్ఫుల్ అనమాట. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు ఇది వచ్చి నాలెడ్జ్ సిరీస్ అనమాట. దెన్ ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్, జస్ట్ ఎ మినిట్ ఐ జస్ట్ షో యూ దట్. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూస్తే టాకింగ్ ఇంగ్లీష్, స్పోకన్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనందరికీ తెలిసినట్టు. చాలామంది పిల్లలకి ఇంగ్లీష్ చదవడం కానీ మాట్లాడటం కానీ కష్టంగా ఉంటుంది. సో వాట్ వీ డూ ఇస్ అన్ని ఏజ్లకి సరిపోయేలాగా వీ హ్యావ్ ఎ సిరీస్ కాల్డ్ ఈ టాకింగ్ ఇంగ్లీష్ అని చెప్పి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో హౌ వీ టీచ్, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, వాట్స్ యువర్ నేమ్, బేసిక్ వాట్స్ యువర్ నేమ్. దిస్ ఆల్సో అన్ ఇంటరాక్టివ్ పెన్ అనమాట. దీంట్లో ఇఫ్ యూ లుక్ అట్ దిస్, కరెక్ట్గా మీరు చూస్తే నేను ఎక్కడైనా ప్లే చేస్తే యూ సీ, జాగ్రత్తగా గమనించండి హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి. ఓకేనా? Hi. Hello. May I come in? Yes, please come in. Please sit down. ఇప్పుడు ఇక్కడ ఒకేసారి చదివింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడికి ఒక్కొక్క వర్డ్ తెలియదు అనుకుందాం ఎవరికైనా. వీ కెన్ మేక్ దెమ్ టు లర్న్ లైక్ దిస్. May I come in? Yes, please come. Please sit down.
ఇలా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, సి మ్యూజిక్స్ అన్నీ ఉంటుంది. సో యూ కెన్ టీచ్ దెమ్ ద లాంగ్వేజ్ లైక్ దిస్. అంటే ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ గోస్ ఫర్దర్ ఎలా వెళ్తుంటే వీ కెన్ సీ ఎలా మాట్లాడాలి, ఒక కాన్వర్జేషన్ ఎలా డెవలప్ చేయాలి, ఏంటి సౌండ్స్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ వాడితే ఎలాంటి సౌండ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ దిల్ అండర్స్టాండ్. బేసిక్ నుంచి అన్ని గ్రామర్ ఆల్సో కవర్డ్ ఇన్ దిస్. ఇవన్నీ నేర్చుకోవడానికి దే హ్యావ్ ద రైట్ టూల్స్ అనమాట. లైక్ దిస్ యూ హ్యావ్ ఎ సిరీస్ ఆఫ్ బుక్స్. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గురించి మాట్లాడటం ఎలా, గార్డెన్ గురించి మాట్లాడటం ఎలా, లైక్ దిస్ వీ హ్యావ్ ఎ సిరీస్ ఆఫ్ బుక్స్ వేర్ వీ కెన్ టీచ్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ. ఇప్పుడు దాకా మనం ఏం చూసాము, ఆ లాంగ్వేజ్ కానీ క్యూరియాసిటీ కానీ ఎలా డెవలప్ చేయాలి, మిగతా స్కిల్స్ నేను చెప్పాను కదా, మిగతా 10 స్కిల్స్ ఎలా నేర్పించాలి. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇది ఒక యాక్టివిటీ బ్రెయిన్ డెవలప్మెంట్లో జామెట్రీకి సంబంధించి. జామెట్రీ అంటే ఏంటి? అబౌట్ షేప్స్. సి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అన్ యాక్టివిటీ లైక్ దిస్. ఇలా ఒక కార్డ్ని ఇలా ఇన్సర్ట్ చేపిస్తాం, చేపించేసి సి ఇఫ్ యూ కెన్ లుక్ అట్ దిస్, ఇక్కడ 8 బటన్స్ ఉంటాయి. అంటే వైట్ డాట్స్ ఉన్నది 4 బటన్స్, డాట్స్ లేనివి 4 బటన్స్ ఉంటాయి. యూ కెన్ అరేంజ్ ఇట్ అండ్ కీప్ ఇట్ లైక్ దిస్ ప్రాపర్లీ. సో నౌ వెన్ యూ పుట్ ఇట్ లైక్ దిస్, ఇలా చేసిన తర్వాత వన్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత దేర్ ఇస్ అన్ యాక్టివిటీ హియర్. ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది? లెట్స్ సే ఓకే, ఆన్ ద స్ట్రీట్ విచ్ షేప్ మ్యాచెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రాఫిక్ గురించి సింబల్స్ అని అనుకుంటాం. ఇక్కడ మీరు చూస్తే ఒకే యాక్టివిటీలు 2 ఉన్నాయి, ఒకటి షేప్ గురించి, ఒక ట్రాఫిక్ గురించి. సో ద చైల్డ్ ఎంజాయ్స్ లెర్నింగ్ జామెట్రీ మోర్ చిన్న ఏజ్లోనే. సో నౌ వెన్ యూ లుక్ అట్ దిస్, ఇది ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఏ కలర్ బటన్ ఇది? ఎల్లో కలర్. బ్రింగ్ ఇట్ డౌన్. దెన్ ఇదే షేప్లో ఉంది ఆక్టగన్, అంటే 8 షేప్స్. ఎక్కడ ఉంది తీసుకురావాలి? దట్ ఈస్ రెడ్ కలర్. రెడ్ కలర్ బటన్ తీసుకొచ్చి ప్లేస్ ఇట్ హియర్. దెన్ కమ్స్ దిస్ అగైన్ ఏ స్మాల్ రెక్టాంగిల్. ఎక్కడుంది ఇలాంటి షేప్? ఇక్కడ ఉంది. సో వాట్ షేప్ ఇస్ దట్? వాట్ కలర్ ఇస్ దట్? బ్లూ. దెన్ కమ్స్ గ్రీన్. ఇదే షేప్లో ఉంది, ఇది ఒక రెక్టాంగిల్ అనమాట, స్ట్రైట్ వర్టికల్ రెక్టాంగిల్. కమ్ అండ్ పుట్ ఇట్ హియర్. దెన్ కమ్స్ ఇది ఏ షేప్లో ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది. విచ్ కలర్ ఇస్ దిస్? ఆరెంజ్ కలర్. స్క్వేర్ షేప్లో ఏముంది? ఇక్కడ స్క్వేర్ షేప్ ఇస్ హియర్. దెన్ కమ్స్ ఇక్కడ సర్కిల్ షేప్. సర్కిల్ షేప్ ఎక్కడ ఉంది? బ్రింగ్ ఇట్ హియర్. సి మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ ట్రాఫిక్ సిగ్నల్స్ అనమాట. దాంతోపాటు జామెట్రీ కూడా నేర్చుకుంటుంటారు. సి దిస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని చూస్తూ లెట్స్ దే మూవ్ దట్. ఓకే, డైమండ్ షేప్ మీన్స్ రివర్స్ ట్రయాంగిల్ షేప్ అనమాట. సి ఏమవుతుంది, ఈ గేమ్ నార్మల్గా ఫాస్ట్గా ఆడితే 30 సెకండ్స్లో ఫినిష్ చేయాలన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా రికగ్నైజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? దిస్ డైమండ్ షేప్, దెన్ దిస్ ఇస్ డైవర్షన్ ఈ షేపు, దెన్ అట్ లాస్ట్ కమ్స్ గ్రీన్ ట్రయాంగిల్ షేప్. సో ఇలా ఉంటుంది. దెన్ దే విల్ చెక్ ద ఆన్సర్స్ బై దెమ్సెల్వ్స్. ఇలా పెట్టేసి దే విల్ అండర్స్టాండ్. సి వాట్ ఈస్ దిస్? ఓకే, దిస్ మ్యాచింగ్. నౌ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. ఒకవేళ ఆన్సర్ మ్యాచ్ అవ్వకపోతే దే విల్ ప్లే అగైన్. నౌ దిస్ హౌ దే లెర్న్ జామెట్రీ అనమాట. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ సంథింగ్ ఫర్ దెమ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, వర్డ్స్ రికగ్నిషన్తో పాటు వర్డ్స్ ఏమి బేసిక్ ఇంగ్లీష్ తెలియని వాళ్ళు క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, ఏ స్కూల్ బస్, ప్యూపిల్స్ అంటే స్టూడెంట్స్. ఎలా ఉంటుంది? అలా అంటే దే నీడ్ టు ప్లే దిస్ గేమ్ అగైన్ లైక్ దాట్ అనమాట. సో ఇలా ఉంటుంది. దెన్ వీ హ్యావ్ లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, మల్టిప్లికేషన్ నేర్పించడానికి కూడా యాక్టివిటీస్ ఉంటాయి. ఆన్సర్స్ ఇలా ఉంటాయి. ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ టూల్స్ అనమాట. సి దిస్ ఇస్ వాట్ మేక్స్ ద చిల్డ్రన్ టు లెర్న్ మచ్ ఇంట్రెస్టింగ్గా. అలాగే ఇంకా బాగా దీంట్లో టాపిక్స్ చూస్తే యూ హ్యావ్ ఫెంటాస్టిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్కూల్, కంప్లీటింగ్ ద సెంటెన్స్, నౌన్స్ అంటే ఏంటి, అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఈస్ బీన్ గివెన్ హియర్. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే జామెట్రీలో మల్టిప్లికేషన్, ABC, there are so many things which the children can learn anamata. This is a complete learning solution for all age band people who really want to study and learn well. Now next comes ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో మీకు ఒక టెస్ట్ లా కూడా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫన్ థింకర్స్ అని ఒక చాప్టర్. లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ అని చెప్పాను కదా ఇందాక. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. దీంట్లో కూడా 3 సబ్జెక్ట్ ఉంటాయి. 1 మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇట్ విల్ బి లైక్ దిస్ అండ్ అన్ యాక్టివిటీ లైక్ దిస్. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ యాక్టివిటీ ఆడేప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఒక పేజ్ ఉంటుంది, యాక్టివిటీ ఇక్కడ ఉంటుంది, ఇలా ఒక మ్యాచ్ ఫ్రేమ్ ఇస్తారు. మ్యాచ్ ఫ్రేమ్ ఉంటుంది అనమాట. ఈ మ్యాచ్ ఫ్రేమ్ తీసుకొని ప్లేస్ ఇట్ లైక్ దిస్ 1 to 16 ఇన్ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 2 చేతులు ఉన్నాయి కదా. ఇఫ్ యు లుక్ అట్ దిస్, ఈ గేమ్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. లాస్ట్లో క్వశ్చన్ అడుగుతా. ఓకే, సిన్సియర్గా మీరు ఆన్సర్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్లో పిక్ చేయాలి, రైట్ హ్యాండ్లో పెట్టాలి. ఏం చేయాలి? ఫైండ్ ద వర్డ్ and colored shape on the opposite page that matches the color and the shape on this page. ఈ షేప్ ఏముందో ఆ వర్డ్
ఆ కలర్ షేప్ ఆపోజిట్లో ఉండాలి. ఇట్ ఈస్ స్క్వేర్ 1. ఓకే, 30 సెకండ్స్లో ఫినిష్ చేయాలి. నోట్ ఇట్ డౌన్. 2 ట్రయాంగిల్, 3 సర్కిల్, 4 ఓకే సారీ 5 అవుతుంది సారీ 4 రెక్టాంగిల్, 5 రెడ్ రెక్టాంగిల్, 6 yellow square, 7 red triangle, 8 see this is what happens when you do in a hurry yellow circle, 9 yellow triangle, 10 red circle. You have to go in order only. Then yellow rectangle, then blue square, then green circle. Now 14 is about blue triangle, 15 is green square, 16 is triangle, blue triangle. So ఇలా మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత యూ కెన్ టర్న్ ద ఫ్రేమ్ లైక్ దిస్ అండ్ చెక్ ద ఆన్సర్. మ్యాచింగ్ సి కలర్ ప్యాటర్న్స్ కరెక్ట్గా ఉంటే మ్యాచింగ్ అనమాట. ఇప్పుడు మీరు క్లియర్గా నోటీస్ చేస్తే ఎంతమంది ఇక్కడ మనం ఒక స్క్వేర్ చూసాం. ఎక్కడుంది స్క్వేరు? ఇక్కడ ఉంది రెడ్ స్క్వేర్. అన్ని స్క్వేర్స్ ఒకే లైన్లో ఉన్నాయి, అన్ని ట్రయాంగిల్స్ ఒకే లైన్లో ఉన్నాయని ఎంతమంది మనం అర్థం చేసుకోగలిగాము. దిస్ ఈజ్ కాల్డ్ అబ్జర్వేషన్ అండ్ పర్సెప్షన్. ఇలాంటి ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా, కాంపిటీషన్లు ఉన్నా, టైం బౌండ్ యాక్టివిటీస్ ఉన్నా ద కిడ్స్ కెన్ లర్న్ ఎ లాట్. కౌంటింగ్ అప్ టు 5 ఇలా బేసిక్స్ మనం ఎలా నేర్పిస్తామో అలాగే, కానీ దీంట్లో లాట్ ఆఫ్ స్కిల్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ కూడా జరుగుతుందన్నమాట అట్ ఏ వెరీ నామినల్ కాస్ట్. ఓకే, సో చూసారు కదా. సో ద వ్యూవర్స్, ద మోస్ట్ అడ్వాన్స్ లెర్నింగ్ ఏం అకాడమీలో ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్లో ఉన్న స్టూడెంట్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ నాలెడ్జ్ఫుల్గా స్కిల్ఫుల్గా ఉండాలని చెప్పి వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ అట్మోస్ట్ ఫెంటాస్టిక్ ఎన్విరాన్మెంట్. ఓకే, ద చిల్డ్రన్ కెన్ లర్న్ ఎ లాట్. చైల్డ్ అనేది ఒక 25 years ప్రాజెక్టు. దానికి ఇలాంటి యాక్టివిటీస్ కానీ, టూల్స్ కానీ, ట్రైనింగ్ కానీ, టెక్నిక్ కానీ ఇవ్వకపోతే మనకి ఇప్పుడు డిఫరెన్స్ తెలియదు. కానీ వెన్ దే గ్రో అప్ అండ్ గో టు ద మార్కెట్ దే కెన్ సీ ద డిఫరెన్స్. ఒరే మా అమ్మ నాన్న ఇవన్నీ నాకు ఇవ్వలేదే, మా స్కూల్లో ఉన్న టీచర్స్ ఇవేమి చెప్పలేదే మనకి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోతే అరే మనం ఉన్నా, బ్రతుకున్నా, చచ్చిపోయినా రెండు ఒకటే అనిపిస్తుంది అనమాట. నెవర్ ఎవర్ డూ దాట్. సో యూ హ్యావ్ గాట్ అన్ అల్టిమేట్ లెర్నింగ్ సొల్యూషన్ ఫ్రమ్ ఏం అకాడమీ. ప్లీజ్ డూ కమ్ టు అవర్ సంగడిగుంట ఆఫీస్లో. ఓకే, మన సంగడిగుంటలో ఆఫీస్ ఉంది. యూ కెన్ కాల్ అస్ ఆన్ అవర్ మొబైల్ నంబర్స్. ఓకే, వాట్సాప్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ 7995722645 ఈజ్ ద వాట్సాప్ నంబర్. అండ్ కాలింగ్ నంబర్ కూడా వాట్సాప్ చేస్తే మీకు యూ విల్ గెట్ ఎ రిప్లై. సి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. ఐ బిలీవ్ ఈ వీడియో అట్లీస్ట్ మీకు ఒక ఐడియా అనేది ఇచ్చింది. ఏమని? అట్లీస్ట్ ఇలాంటివన్నీ వాడి మన పిల్లలకి చెప్పాను కదా, కేవలం గంటకు, ఒక రోజుకి 1 గంట 5 రోజులు రెగ్యులర్గా, 1 సంవత్సరం కేవలం 4,000 రూపాయలు. వీఆర్ యూజింగ్ ద మోస్ట్ effective solutions and tools and giving them the skills. So major focus is on language development, brain development, reasoning skills and mathematics anamata. Thank you very much. Jai Hind, Jai Andhra.